వికారినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ధనిష్ట 3-4 పాదాదులు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదాదులు ఉన్నవారికి కుంభరాశి అవుతారు. ఈ రాశి వారికి 5 ఆదాయము, 2 వ్యయము, రాజపూజ్యం 5, అవమానం అనేది 4. కనుక గౌరవ మర్యాదల్లో కాస్త పై చేయి మీదుగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, బుద్ధి, సంతానం, కుటుంబకారకుడైనటువంటి గురువు 9వ ఇంట, ఆ పిదప 10వ ఇంట ఉండడం వల్ల శని 11వ ఇంట, రాహువు కేతువులు 5వ ఇంట 11 ఉండడం వల్ల మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా బాగా ఉంటుంది. జీవితంలో మంచి ఫలితాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. మహోన్నత కాలంగా వారికి అని చెప్పుకోవచ్చు. అధికారులు సైతం మీ యొక్క సలహాలు తీసుకుంటారు. సంతానం ద్వారా లాభాదులు, ఆదాయం వృద్ధి కనుగొనడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ రావడం, రాజకీయ నాయకులకు కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశివారు స్థిరాస్తులు కొనుగోలులు కూడా చేస్తూ ఉంటారు. అలాగే సుఖంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా సరాసరిగా బాగుండి విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొంది వారి జ్ఞాపక శక్తి కూడా కాస్త మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే అనుకున్న వారికి అనుకున్నమైనటువంటి ఫలితాలు అనేటువంటివి లభిస్తూ ఉంటుంటాయి. ఈ రాశి వారికి గ్రహదృష్టి బాగానే ఉండడం వల్ల కేవలంగా మంగళవారం ఒకటి నియమం మాత్రం పాటించి వారు శివుడికి ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఆ కాసింత కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడా తొలగించుకొని మంచి వృద్ధిలోకి వస్తూ ఉంటుంటారు. మంచి ఫలితాలు కూడా పొందుతూ ఉంటుంటారు. అందరూ కూడా సుఖ సంతోషాదులతో వికారినామ సంవత్సరంలో అందరూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Like and subscribe Eagle Media Works.